మే 12 మంగళవారం హనుమంతుడి రోజు. అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజునే హనుమాన్ జయంతి అని అంటారు. అంటే ఆంజనేయ స్వామివారి జన్మదినం. సంవత్సరం అంతా స్వామివారిని పూజించేది ఒక లెక్క అయితే ఈ ఒక్క రోజే స్వామివారిని పూజించడం ఇంకో లెక్క. ఈ రోజు కేవలం ఒక పండుగ కాదు, అది భక్తి, ధైర్యం, సేవ గెలిచిన రోజు. రాములు వారిపై ఉన్న అపారమైన భక్తితో హనుమంతులు వారు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేశారు. సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతామాతను కనుగొనడం నుంచి సంజీవిని తీసుకురావటం వరకు ఆయన ప్రతి కార్యం ఒక మహా అద్భుతం, ఒక జయం. ఇక్కడ స్వామివారు చెప్పే గొప్ప సందేశం ఏంటి అంటే, మనసులో నమ్మకం, భగవంతుడిపై భక్తి ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించి విజయాన్ని సాధించొచ్చు అని. నేను చెప్పిన విధంగా మీరు స్వామివారిని పూజిస్తే మీరు మనసులో కోరుకునే ప్రతి కోరిక ఖచ్చితంగా నిజమవుతుంది. అది కూడా ఒక వారం రోజుల్లోనే. మీకు స్వామివారి మీద నమ్మకం ఉంటే తప్పకుండా నేను చెప్తున్న ఈ పనులు ఆ స్వామివారికి చేయండి. మీరు ఆ రోజు ఉదయాన్నే లెగిసి తలస్నానం చేసి సింధూరం బొట్టు పెట్టుకుని, కుదిరితే సింధూరం బట్టలు కూడా వేసుకోండి. హనుమాన్ గుడికి వెళ్లి తమలపాకుల దండ స్వామివారికి సమర్పించండి. గుడిలో కూర్చుని 108 సార్లు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రమతే నమః.